హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌలిక ముచ్చట్లు. సో ఈరోజు వీకెండ్ అవ్వడంతో నేనైతే ప్రచారానికి అయితే వచ్చేసానమాట. సో ఇంకా ఈరోజు ర్యాలీ ఉంది. సో ఈ ర్యాలీ ఎలా తీస్తాము ఏంటి అనేది మా వీడియోలో చూసేయండి. సో ఇంకా చెప్పినట్టుగా ఎర్లీ మార్నింగ్ ర్యాలీ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకా వ్యాన్లో అంది ప్రిపేర్ అయిపోయాము. సో ఇంకా దీంట్లో ప్రజలు, కార్యకర్తలు, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరం పార్టిసిపేట్ చేశాము. సో అందరూ వచ్చిన తర్వాత అందరం ఒక దగ్గర సమకూరిన తర్వాత దీనికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు, అంటే ఎక్స్ ఎమ్మెల్యే అనమాట. సో ఈరోజు సార్ అయితే మా ఊరికి వచ్చారనమాట. సో ఇంకా సార్కి మహిళలందరూ మంచిగా కోలలాడుతూ ఘన స్వాగతం అయితే పలికారనమాట. ఇంకా సార్ వచ్చిన తర్వాత ర్యాలీ అయితే తీసాము. ర్యాలీ తీసిన తర్వాత సార్ స్పీచ్ కూడా ఇచ్చారనమాట. సో ఈ స్పీచ్లో ఏం చెప్పారంటే, ఎక్స్ అభ్యర్థులు అంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం చెప్పారంటే, ఊర్లో ఉండరు కదా మా మామయ్య ఊర్లో ఉండరు కదా, ప్రజలకు ఏం చేస్తాడు, ఏం చేయడు, సర్పంచ్ ఎందుకు చేయాలి అని ప్రజలకు ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారనమాట. సో దీనికి సార్ మంచి సమాధానం ఇచ్చారనమాట. అంటే ఊర్లో ఉండి మా మామయ్య ఏం కార్యక్రమాలు చేశాడు, సర్పంచ్ అవ్వకముందుకి ఎన్ని కార్యక్రమాలు చేశారు, సర్పంచ్ అవుతే ఎలా చేస్తారు అనేది చాలా బాగా డీటెయిల్గా చెప్తూ ప్రజలలో ఒక అవగాహన కల్పించి ఎందుకు ఓటు వేయాలి అనేది స్పష్టంగా చెప్పారనమాట. సో ఓటు గురించి వాళ్ళకైతే ఆలోచించుకోండి అని చెప్పేసి తన మాటలో చెప్పాడు. ఒకసారి మీరు కూడా ఈ మాటలు వినేయండి. గ్రామాలలో ఏం చేస్తున్నారు, సంపాదన కోసం వస్తుంది, ఎంత పెట్టుమో అంత గుంజాలని ఆయనకు అవసరం లేదు. ఆయన నిజంగా కూడా కేటీఆర్ కూడా చాలా దగ్గర వ్యక్తి. కర్ణ ప్రభాకర్ రావు కూడా మరి ఆయన ఎమ్మెల్సీ కర్ణ ప్రభాకర్ రావు కావచ్చు, కేటీఆర్ కూడా స్వయం ఏం మహేష్ అని పిలిచేటువంటి సత్తా ఉన్న రాష్ట్ర నాయకుడు. ఆయన పదవి కావాలంటే కేసీఆర్ కాలు పట్టుకుంటే ఏదో పదవి వస్తుంది. కానీ నా గ్రామానికి సేవ చేయాలి, నే పుట్టిన ఊరికి ఏదో సాయం చేయాలని చెప్పి వస్తున్నాడు. ఈ గ్రామంలో ఏకాన పైసలు కూడా ఆశించడం లేదు. ఆయన సేవ చేద్దామని వస్తున్నాడు. ఇటువంటి వ్యక్తులను సేవ అవకాశం కల్పిస్తే మీకోసం, మీ అందరి కోసం ఇంకా అనేక కార్యక్రమాలు ఇచ్చేస్తాడు. ఇప్పుడు చేసినట్టు కొంతే కావచ్చు, ఇంకా అనేక కార్యక్రమాలు చేసే అవకాశం ఉన్నది. మహేష్ గారికి మరి లత వారి వైపుకు మరి ఖచ్చితంగా బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతూ, మరి ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి మరి సునీత గారు, మా భార్య సునీత గారు ఎమ్మెల్యేగా ఉన్న గ్రామానికే రావాలని చెప్పిందట. ఎన్నిసార్లు వచ్చినాం మీకు తెలియదా, నేను ఎన్నిసార్లు వచ్చినా. మరి అదే విధంగా ఈ గ్రామంలో మన సర్పంచ్ గారు ఉండేది, సతీష్ గారు ఉండేది, మన నరేందర్ గారు ఉండేది, వీళ్ళంతా మా గ్రామ నాయకులు ఇంద్రారెడ్డి గారు కావచ్చు, ఇక్కడ అందరు కావచ్చు, ఎంతో మందికి ఆరోగ్యపరంగా హాస్పిటల్లో పోతే చాలా మందికి ఎల్ఓసి తీసుకొచ్చినాం. అదే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించినాం. వాళ్ళు పెట్టుకున్న దానికి కొంత భాగం చాలా మందికి పేర్లతో ఎక్కిన లీస్టు నేను ఇస్తా. మరి ఎంత మందికి మేము సాయం చేసినామో మరి ప్రభుత్వం నుంచి మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించినాం. ఒక్కసారి ఆలోచన చేయండి. మరి అలాగ వస్తున్నాయా అంటే అవి సరిగా వస్తలేవు. మరి ఇది పరిస్థితి. ఎందుకు ఓటేయాలి అనేది ప్రజలలో ఒక అవగాహన అయితే చాలా బాగా చెప్పారనమాట సార్ అయితే. అండ్ ఇది ఈరోజు ముచ్చట. అండ్ మాకు కనుక మీరు ఓటేయాలనుకుంటే బ్యాట్ గుర్తుకే మన ఓటు. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంటని గట్టిగా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.